గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. ఇన్ దిస్ వీడియో మనమైతే మన లాస్ట్ హౌస్ ని బ్లాస్ట్ చేసి ఇంకా కొత్త హౌస్ ని బిల్డ్ చేయబోతున్నాం. అండ్ ఆ ప్లేస్ లో మనం ఒక యానిమల్ ఫార్మ్ కూడా కట్టబోతున్నాం. బట్ ఈ సందర్భంగానే మనం జాంబీస్ తోటి కూడా ఫైట్ చేయబోతున్నాం. అండ్ యానిమల్ ఫార్మ్, హౌస్ అండ్ ఫార్మింగ్ కూడా ఈ వీడియోలోనే చేయబోతున్నాను. సో ఇవన్నిటిని నేను ఎలా చేశాను అనేది మీరు ఈ వీడియోలో చూడండి. వితౌట్ టైం వేస్ట్ వీడియోని స్టార్ట్ చేద్దాం. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రైట్, సో మన ఫైట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఎందుకు అంటున్నానంటే అక్కడ మనకి ఎదురుగా క్రీపర్ ఉన్నాడు. అండ్ ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి వాన్ని బ్లాస్ట్ అయ్యేటట్టు చేస్తాను. ఎందుకంటే ఎట్లయినా సరే నేను ఇదంతటిని తవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఆ పని క్రీపర్తోనే చేపిస్తే బెటర్ ఉంటుంది అనేసి నాది ఒక థాట్ అయితే అట్లా ఉంది. సో చూద్దాం ఈ పని అది చేయగలదా లేదా అనేసి. సో ఇప్పుడు మనమైతే నైట్ వెయిట్ చేస్తున్నాం. నైట్ అయితే మనకి క్రీపర్ మాన్స్టర్స్ చాలా మంది అయితే ఇంటికి వస్తారు కాబట్టి నేనైతే వాళ్ళ వెయిట్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు మనకి చాలా జాంబీ రాబోతున్నారు. అండ్ మన ఫస్ట్ అండ్ లాస్ట్ ఫైట్ స్టార్ట్ అవబోతుంది. దీని తర్వాత నుంచి ఎటువంటి ఇష్యూస్ రాకుండా చూసుకుంటానని అనుకుంటున్నాను. సో ఎదురుగా నాకైతే జాంబీస్ కనిపించారు. వాళ్ళని చూసారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ నా దగ్గరకు వచ్చి నన్ను చంపుతానని ట్రై చేశారు. అట్ సైడ్ క్రీపర్ ఉంది అండ్ అట్ సైడ్ ఒక క్రీపర్ ఉంది. సో అది ఎట్లయినా సరే ఇక్కడికి రావాలి అనేది నేను డిసైడ్ చేసుకున్నాను. ఇంతలోనే ఈ జాంబీ కాక వచ్చిండు. ఈ జాంబీ కాకతో తలబడడం అంటే చాలా కష్టం. సో ఓకే, ఇంకొకటి వచ్చింది కాబట్టి వీడిని సకసక వేసేసిన అన్నట్టు. అండ్ ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఆ క్రీపర్ని ఇక్కడ దాకా తీసుకురావాలి. సో ఆ క్రీపర్ కాక అట్ సైడ్ ఉన్నాడు. సో ఇట్లా ఎట్లయినా సరే ఇక్కడ వరకు తీసుకురావాలి నేను అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే పైన ఫ్లోర్ది మొత్తం తవ్వేటట్టు చేస్తాను. ఐ మీన్ బ్లాస్ట్ అయితే ఎట్లయినా అది అయిపోతుంది కదా అనేసి అయితే ప్లాన్ వేసాను. కానీ ఈ సందర్భంగా మన క్రీపర్ కాక అయితే రాడు. బట్ నార్మల్గా ఉంటే మన క్రీపర్ కాక సక వచ్చేస్తాడు. అది వేరే ముచ్చట. సో ఇక్కడ చాలాసేపు వెయిట్ చేసి అటు తిరిగిన తర్వాత నేను మళ్ళీ కిందికి వెళ్ళి చెక్ చేశాను. అండ్ ఫైనల్గా వీళ్ళైతే వచ్చేసారన్నట్టు. ఇక్కడ దాకా తీసుకొచ్చాను క్రీపర్ కాకని. ఈ జాంబీ కూడా నా వెనకాల వచ్చేసారు. కింద బ్లాస్ట్ కాకు, కింద కాదు పైకి రా, పైకి. ఈ జాంబీ తోటి అయితే దిమాగ్ ఖరాబ్. ఇప్పుడు ఆ క్రీపర్ మళ్ళీ వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ తీసుకురావాలి దాన్ని. సో అది ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉంది. అరే పైకి వచ్చేసేయర్రా, అరే పైకి రా. పైన పని ఉంటే కింద ఏం చేస్తున్నా నాకు. అరే ఎక్కడ బ్లాస్ట్ కాకు, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ బ్లాస్ట్ అయ్యవు. నువ్వు ఇక్కడ ఈజీగా బ్లాస్ట్ అవ్వచ్చు. సో ఏంటంటే ఇది బ్లాస్ట్ అయినాక నేను పైననే రిస్పాన్ అవుతాను. దీని నుంచి మన యుద్ధం ఈ విధంగా అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా మందితో చాలా అటాక్స్ అయితే జరిగినాయి మన మీద. మామూలు అటాక్స్ కూడా కాదు అది. సరేలే, ఇక ఆ అటాక్స్ తోటి మనం ఖచ్చితంగా ఫేస్ అవ్వాల్సి వస్తుంది అనేసి అయితే నేను అయినా సరే స్టిల్ అయ్యి అక్కడే ఉన్నాను. సో ఇప్పుడు మనం పైన అయితే కొన్ని బ్రేక్స్ అయితే చేసామన్నట్టు. ఈ విధంగా కొంచెం ఒకటేసారి అండ్ క్రీపర్ని మరోసారి అయితే పైకి తీసుకొచ్చేసాను నేను. ఈసారి అయితే మంచిగా పర్ఫెక్ట్గా అవుతుంది. ఓకే, బ్లాస్ట్ అయిపోయింది అని నేను చచ్చిపోయిన. పైననే రిస్పాన్ అవుతాను, కింద. ఓకే, సో ఇంతలోనే మార్నింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఈ గోడలను అయితే బద్దలు కొట్టాల్సి వస్తుంది. ఎందుకంటే దానిలో మనకి క్రీపర్ ఏ విధంగా హెల్ప్ చేయలేదు కాబట్టి. సో నేనైతే దీన్ని బద్దలు కొట్టడం అయితే స్టార్ట్ అనేది చేసేసాను. దీన్ని మనం తర్వాత పాడేద్దాం. ఎందుకంటే ఇది దేనికి యూజ్ ఉండదు. ఎందుకంటే ఫస్ట్ హౌస్ ఈ విధంగా ఖరాబ్ అయిందంటే సెకండ్ హౌస్కి ఇది ఖచ్చితంగా పెట్టను నేను. సో ఇవన్నిటిని నేను బద్దలు కొట్టడం అయితే స్టార్ట్ అనేది చేసేసాను. అండ్ ఫైనల్గా ఇదంతటిని క్లియర్ అయితే చేసేసాను. మనకి జస్ట్ ఈ కొన్ని ఉన్నాయి. సో వీటిని కూడా మనం అయితే ఫటాఫట్ చేసుకుందాం. ఇట్లా అయితే చాలా టైం పడుతుంది కాబట్టి దీంట్లో మనం మ్యాజిక్ యాడ్ చేద్దాం. సో ఫటాఫట్ మనం మ్యాజిక్ తోటి అయితే ఇవన్నిటిని కవర్ అయితే చేసేసామన్నట్టు. ఇంకా ఇది అయిపోలేదు కాబట్టి దీన్ని ఇంకా మనం తవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మనం లోపల దాకా వెళ్ళి చూద్దాం అనుకున్నాం కాబట్టి. సో నైట్ వెయిట్ చేయాల్సి తప్పదు కాబట్టి ఫటాఫట్ నేను ఫుడ్ తిని అయితే మనం పైకి వెళ్ళాల్సి వస్తుంది. క్రీపర్ జాంబీస్ వెయిట్ చేయాల్సి వస్తుంది. సో ఫైనల్గా మనకి ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనకి అటాక్ స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఎవరు వచ్చారు, మనకి స్పైడర్ కాక వచ్చారు. సో వాళ్ళని అయితే వేసేయడం స్టార్ట్ చేసే లోపల మనకి జాంబీస్ కూడా వచ్చారు. ఆల్రైట్, సో వీళ్ళని అయితే వేసేసినాం. అండ్ మనకి క్రీపర్ కనిపిస్తలేడు అనేసి ఆ వెనకాల నుంచి బ్లాస్ట్ అయ్యిండు. అండ్ ఇక్కడ ఈ స్కల్టన్ జాంబీ తోటి నాకు చాలా పెద్ద దమ్దం అనిపిస్తుంది. వీడి దగ్గర బాణాలు ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాదు. దూరం నుంచి ఉన్నా సరే వీడు కొట్టేస్తాడు, దగ్గరకు వస్తేమో మరీ ఎక్కువ డ్యామేజ్ ఇస్తాడు. నేనే చచ్చిపోయినా అన్నట్టు. సరేలే, వీళ్ళందరితోటి ఏగలేను. వాడేమో వెనకాల నుంచి కొడతాడు, ఈడేమో ఇటు నుంచి కొడతాడు. అసలు ఏం అర్థం కావట్లేదు. నాకు కావాల్సింది ఓన్లీ ఈ క్రీపర్ గాడు. వీళ్ళందరూ కూడా ఎంట పట్టుకొని వస్తున్నారు. నాకు దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది. ఆడ ఎటో వెళ్ళి బ్లాస్ట్ అయ్యండి ఆ క్రీపర్ కాక. వీళ్ళతోటి పని ఉంటే ఆడ ఎక్కడో వెళ్ళిపోయి బ్లాస్ట్ అయిపోతుంది మన క్రీపర్ కాక అయితే. సరేలే, ఇక్కడ ఈ దానితో అయితే చాలాసార్లు చచ్చిపోయి బతుకుతూ ఇదంతా చేసే బదులు మార్నింగ్ అయిపోయింది గైస్. అండ్ ఇక్కడ మనకి ఇంకా పూర్తిగా మార్నింగ్ కాలేదు. క్రీపర్ కాక ఇక్కడ ఉన్నారు చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగితే ఇక్కడే బ్లాస్ట్ అయిపోయారు కాక కూడా. చూడండి, అరే ఇటు రావాల్సిందిరా. అసలు దిమాగ్ అనేదే లేదు మన కాకకైతే. ఈ జాంబీ కూడా
వెనకాల ఉన్నారు. అక్కడ నాకు ఒక క్రీపర్ కాక కనిపిస్తే ఇక్కడికొచ్చి కొంచెం దయచేసి బ్లాస్ట్ అవ్వండి అని అంటే అటెటో వెళ్ళిపోతున్నాడు. చూసేసరికి మనకి ఈ జాంబీస్ కూడా ఎంటనే ఉన్నారు. దీన్ని చూడాలా, వాడిని చూడాలా అసలు అర్థమే కాలేదు. బట్ ఫైనల్‌గా అటు ఇటు వెళ్ళి వీళ్ళు నన్నే చంపేసిర్రన్నట్టు. దాని తర్వాత నేను ఆళ్ళని చంపేసిన. కానీ అప్పటికి కూడా మనకి ఏది దక్కలేదు కాబట్టి ఈడు లాస్టోడు. సో వీడిని కూడా చంపేసిన తర్వాత మనమే తవ్వుకుందాం. ఎందుకంటే ఇదంతా టైం వేస్టు. వీళ్ళు చేయలేరు, వీళ్ళు నన్ను చేయనియ్యరు. సో నేనే చేసుకోవాలని డిసైడ్ అయిపోయాను. సో నేనే దీన్ని తవ్వుతాను అని డిసైడ్ అయ్యాను. సో ఫటాఫట్ నేనైతే దీన్ని తవ్వేసానన్నట్టు. చాలా సేపటి తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది ఇది. సో ఇప్పుడేందంటే నేను ఇక్కడ ఒక ఫార్మ్ చేయబోతున్నాను. యానిమల్ ఫార్మ్. అండ్ అక్కడ మనం యానిమల్స్‌ని కొన్ని రకాల యానిమల్స్‌ని పెడతాం. లైక్ బర్రె, కౌ అండ్ దాని పేరేంటి కోడి పిల్లలు, మేకలు, గొర్రెలు అన్నీ పెట్టేస్తాను దీంట్లో. ఎందుకంటే ఇంత పెద్దది ఉన్నది కాబట్టి అందరూ అడ్జస్ట్ అవుతారు. సో దీన్ని లెవెల్ చేసిన తర్వాత నేనైతే ఈ విధంగా పెట్టడం అయితే జరిగింది. చాలా టైం పట్టింది దీనికైతే నాకు. అసలు ఎట్లా కట్టాలి, ఏం చేయాలా అనేది కొంచెం అయితే అర్థం కాలేదు. బట్ నా దగ్గర ఉన్న ఐటెమ్స్ నేను దీన్ని తవ్విన తర్వాత నాకు దొరికిన ఐటెమ్స్ తోటే దీన్ని అడ్జస్ట్‌గా చేశాను. అండ్ ఇక్కడ మనకి క్రాపర్ కూడా దొరికేసిందన్నట్టు. సో దాన్ని కూడా నేను ఫటాఫట్ అయితే తీసుకున్నానన్నట్టు. సో ఇక్కడ అదంతా అయిపోయింది కాబట్టి దర్డ్ తోటే పెట్టేసాను. ఎందుకంటే నాకు దీంట్లో దర్డే ఎక్కువ దొరికింది కాబట్టి ఈ దర్డ్ బ్లాక్‌ని ఫటాఫట్ లెవెల్ చేసి పెట్టేసానన్నట్టు. అండ్ యానిమల్స్ కూడా అదే అంటే ఇష్టం ఉంటుంది. నేను ఇప్పుడు పెంచబోయే యానిమల్స్ కూడా అదే ఇష్టం ఉంటది కాబట్టి వాటినే పెట్టేసానన్నట్టు నేను కొంచెం ఈ విధంగా. సో ఇక్కడ ఇద్దరు వచ్చేసి ఇక్కడే ఆగిపోయారు. వీళ్ళు బయటికెళ్తలేరు, పైకెళ్తలేరు. సో వీళ్ళని జరగమంటే కాక జరిగిండు నెమ్మదిగా. సో ఇంతలోనే మనకి ఇక్కడ నైట్ అయిపోయింది కాబట్టి నేనైతే పడుకున్నానన్నట్టు. సో 3, 4 డేస్ అయితే అయిపోయింది మనకి మైన్‌క్రాఫ్ట్‌లో ఇదంతా చేసే ప్రాసెస్ అంతా. సో ఈనన్నిటిని కూడా నేనిప్పుడు అంతా దర్డ్ తోటే కవర్ అప్ చేయాల్సొస్తది. సో నా దగ్గర ఉన్న ఐటెమ్స్ తోటే చేశాను. అండ్ ఇప్పుడు మనం ఇదంతా కూడా పెట్టేసేయాలన్నట్టు. దీంట్లో నాకు ఎక్కువ ఈ డర్ట్స్ బ్లాక్సే దొరికినాయి కాబట్టి కొన్ని బయట నుంచి తీసుకొచ్చాను. ఇంకొన్ని దీంట్లో నుంచే తీసుకొచ్చేసాను. అయినా మన దగ్గర డర్ట్స్ ఎక్కువ ఉండే కాబట్టి దీనితోటే కవర్ అప్ చేసేసాను. అండ్ ఇది చేసేలోపే మనకి నైట్ అయిపోయింది. అండ్ ఫైనల్‌గా మనమైతే దాన్ని కట్టేసామన్నట్టు. అండ్ ఇప్పుడు దాన్ని మీకు చూపిస్తాను. సో చూసే ముందు లైక్, షేర్, సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. సో లెట్స్ సీ గైస్ ఎలా ఉందో చూపిస్తాను. సో యానిమల్ ఫార్మ్ కొంచెం ఈ విధంగా అయితే కట్టేసానన్నట్టు. అండ్ ఇక్కడ నేను హౌస్ అండ్ ఫార్మ్ అయితే కట్టేస్తాను. అండ్ సో ఇక్కడ నాకు కావాల్సింది వుడ్స్. సో వాటినైతే కలెక్ట్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. దాన్ని ఎట్లా బిల్డ్ చేస్తాను ఏంది అనేది దీంట్లో ఎక్కువ ట్యుటోరియల్స్ అయితే చెప్పను. బట్ చేసేస్తాను. వుడ్స్ తోటే చేస్తాను ఈసారి. ఎందుకంటే లాస్ట్ టైం చాలా దిమాగ్ ఖరాబ్ అయింది కాబట్టి ఇదంతా ప్రాసెస్‌ని నేను మరోసారి రిపీట్ అయితే చేయలేను. బట్ దీని తర్వాత మనము కంటెంట్ మీద కంటెంట్ చాలా దారుణమైనది ఇస్తాం. హౌస్ కాకుండా మనం అన్నీ చేసుకుందాం అని నేను డిసైడ్ అయ్యాను. సో ఇక్కడ నాకు ఈ వుడ్స్ కావాల్సొచ్చింది కాబట్టి నేను ఇంత దూరం తిరిగి ఇదంతా చేయాల్సొచ్చింది. సో నేనైతే వాటిని ఫటాఫట్ కలెక్ట్ చేసుకున్నాను. సో మన దగ్గర 64 వుడ్స్ అయితే కలెక్ట్ అయినాయి అన్నట్టు. అండ్ ఈ వైట్ వుడ్ కూడా తీసుకుందాం. మనకి దేనికో దానికి యూజ్ అయితే వస్తాయి కదా! ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల అంతా రెడ్ స్టోన్సే ఉన్నాయి. ఐ మీన్ రెడ్ వుడ్సే ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడే నేను అదంతా తవ్వడం, అదంతా ప్రాసెస్ చేయడం అయితే స్టార్ట్ అనేది చేసేసాను. ఎక్కువ పెద్దదేం చేస్తలేను. కానీ చిన్నది కూడా చేస్తలేను. నార్మల్‌గా ఈ విధంగా చేసుకోవడం అయితే స్టార్ట్ చేసేసాను. ఫ్లోర్ అయితే మనకి రెడ్ వుడ్ తోటే చేశానన్నట్టు. సో ఫైనల్‌గా నేనైతే దీన్ని చేసేసాను. అండ్ ఫైనల్‌గా కంప్లీట్ కూడా అయిపోయింది. సో ఒకసారి మీకు చూపిస్తాను అది ఎలా ఉంది అనేది చూడండి. సో లెట్స్ సీ గైస్ ఇది మన హౌస్ అండ్ ఎక్కువ స్టోన్స్ తోటే కట్టాను. బికాజ్ మనకి స్టోన్స్ కూడా ఎక్కువ ఉండే కదా! అందుకే. సో ఈ విధంగా నేనైతే కట్టుకున్నానన్నట్టు. సో ఇక్కడ ఈ ఓవర్ డర్ట్స్ ఉన్నాయి కదా! హైట్ అందక నేను అదంతా క్రియేట్ చేసుకొని ఏసుకున్నానన్నట్టు. సో ఈ విధంగా దీన్ని కట్టుకున్నానన్నట్టు. సో ఫటాఫట్ దీన్నైతే తీసేద్దాం. దాని తర్వాత మనం లోపలిది కూడా చూసేద్దాం. ఓకే. పడకుండా అదంతా చేశానన్నట్టు. ఇప్పటికి కూడా మనకి డర్ట్ చాలా మిగిలింది. సో ఫైనల్‌గా అదంతా కట్టేసాను. అండ్ మనకి ఫార్మింగ్ గూడా అయిపోయింది. యానిమల్ ఫార్మ్ కట్టేసాను. అండ్ హౌస్ గూడా అయిపోయింది. సో ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉంది కామెంట్‌లో అయితే ఒకసారి చెప్పండి. సో ఇది మన యానిమల్ ఫార్మ్. ఇంకా దీంట్లో ఏ యానిమల్‌ని నేను పెట్టలేదు. అది మనం వచ్చే వీడియోలో పెట్టేసుకుందాం. ఇప్పుడైతే పెట్టట్లేదు. సో ఇది మన హౌసు. సో లోపలికెళ్ళి ఒకసారి చెక్ చేద్దామా? ఫస్ట్ అయితే యానిమల్ ఫార్మ్‌ని చూద్దాం. దాని తర్వాత హౌస్‌ని చూద్దాం. ఓకే. సో ఇక్కడ నుంచి ఎళ్తాను. అండ్ హౌస్ నుంచి కూడా నేను అటెళ్ళే దారి చేసుకున్నానన్నట్టు. బట్ నేను ఇప్పుడు ఇక్కడ నుంచి ఎళ్తాను. మీకు కూడా చూయించాలి కదా ఎలా ఉంది అనేది. ఎక్కువ ఇంకా దాంట్లో ఏం కట్టలేదు నేను. బట్ తర్వాత యానిమల్స్‌ని దాంట్లో పెట్టినప్పుడు ఇక్కడ కేవ్ ఉండే కదా! దాన్ని క్లోజ్ చేసేసాను. సో యానిమల్స్‌ని పెట్టినప్పుడు అదంతా లెవెల్ చేసి ఇక్కడ ఇవి ఉంటాయి, అక్కడ అవి ఉంటాయి అన్నట్టు సెట్ అనేది చేస్తానని అన్నాను. సో ఇది లోపలికి దారి తీస్తుంది. సో ఇది గైస్ నేను ఫైనల్‌గా కట్టుకున్నది మన యానిమల్ ఫార్మ్ ఈ విధంగా ఉంటుంది. దీనిలో ఇంకా యానిమల్స్‌ని పెడితే బావుంటుంది. బట్ ఇంకా నేను పెట్టలేదు. అది మనం వచ్చే వీడియోలో పెడదాం. దీనికే నాకు చాలా టైం పట్టింది. సో మనం వచ్చే వీడియోలో పెట్టుకుందాం. సో ఇప్పుడు మనం దీనితోటి పైకి కూడా ఎళ్ళొచ్చు. అండ్ ఇక్కడ దీన్ని ఈ విధంగా తీసుకొని మనం పైకెళ్ళొచ్చు. ఎందుకంటే అదంతా మనకి 3 దారులున్నాయి. మనం ఎక్కడి నుంచైనా ఎళ్ళొచ్చు. యానిమల్స్‌ని తీసుకొచ్చేటప్పుడు
వచ్చేటప్పుడు ఇక్కడ నుంచే తీసుకురావాలనేసి ఇదైతే పెట్టాను. ఎందుకంటే అటు నుంచి ఇంకా హౌస్ నుంచి వెళ్ళడం కొంచెం ఇబ్బందిగా ఉంటది కాబట్టి. సో, ఇది మనకి మన ఫార్మింగ్ ఏరియా అండ్ ఇక్కడ ఇది నేనే కట్టుకున్నాను. సో, దీన్ని మెల్టింగ్‌కి పెట్టేసాను నేను ఈ గ్లాస్‌ని. గ్లాస్ అయితే చాలా టైం పట్టింది. సో, గ్లాస్‌ని నేను మెల్టింగ్‌కి పెట్టేసరికి చాలా టైం అయింది. సో, నాకు దీనికి చార్కోల్ అండ్ శాండ్ కావాల్సొచ్చింది. సో, దాంతోటి చాలా ఈజీగా అయిపోయింది. నా దగ్గర 2 ఫర్నర్స్ ఉన్నాయి కాబట్టి. సో, ఇవి ఫైనల్‌గా ఈ విధంగా కట్టుకున్నాను నేను. అండ్ ఇప్పుడు మన హౌస్ కూడా చూసేసేద్దాం. ఎందుకంటే అది చాలా కష్టపడి చేశాను కాబట్టి. అండ్ ఇది లాస్ట్ హౌస్ గైస్. దీని తర్వాత హౌస్‌లే కట్టాను నేనింకా. ఎందుకంటే ఇప్పటికి చాలా టైర్డ్ అయిపోయాను. సో, దీన్ని మనం అప్‌గ్రేడ్ చేసుకుందాం తర్వాత. బట్ ఇప్పుడు ఎలా ఉందో మీరే చూడండి. సో, ఈ విధంగా అయితే దీన్ని కట్టుకున్నానన్నట్టు. ఒకసారి చూడండి. ఈ విధంగా కట్టుకున్నాను. ఇక్కడ నుంచి మనం ఎళ్ళొచ్చు. ఇందాక చెప్పాను గదా! మనం ఇట్లా చూసుకోవచ్చు అనేసి. సో, ఈ విధంగా ఎళ్ళొచ్చు. దీన్ని రైని ఎందుకు వేసానంటే మనకి జాంబీస్ గిట్లా వస్తారు గదా! వాళ్ళు డైరెక్ట్‌గా పైకొచ్చేస్తున్నారు కాబట్టి దీని నుంచి ఈజీగా ఇట్లా జంపొచ్చు అనేసి దీన్ని ఏసానన్నట్టు. ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసేసాను. బట్ అవి వచ్చేసాయి కాబట్టి ఇగ దాన్ని అట్లా కవర్ చేయాల్సొచ్చింది నేను. సో, ఈ విధంగా దీన్ని ఇక్కడ క్లోజ్ చేసేసి ఈ విధంగా ఐటెమ్స్ అన్నిటిని పెట్టుకున్నాను. వచ్చొచ్చే వీడియోలో మనం దీన్ని కొంచెం అప్‌గ్రేడ్ అనేది చేసేసుకుంటాను నేను. సో, ఈ విధంగా పైన అదొక వ్యూ ఉంటుంది. మనకి ఫార్మింగ్ గూడా కనిపిస్తుంది. ఇంకా యానిమల్ ఫార్మ్ గూడా కనిపిస్తుంది. సో, ఇక్కడ మనకి పైన హౌస్ ఉంది. ఇక్కడ గూడా ఐటెమ్స్ అన్నిటినే పెట్టుకుంటాను. సో, ఇక్కడ ఒక రూమ్ అయిపోయిందా? ఇంకొకటి పైన గూడా ఒకటుంది. అంత స్పేస్‌కి ఇది సరిపోతది అనేసి ఇక్కడ గూడా ఒకటి పెట్టుకున్నాను. ఇక్కడ గూడా మనకి హైలో ఉన్న ఐటెమ్స్ అన్నిటిని గూడా ఇక్కడే పెడతాను నేను. సో, ఇది మన హౌస్ ట్యుటోరియల్. హౌస్ ఎలా అనిపించిందో కామెంట్‌లో అయితే ఒకసారి చెప్పండి. ఇంకా మళ్ళా హౌస్‌నైతే కట్టాను. దీంట్లోనే 100 టార్చ్‌లు పెడతాను. వెలుతురు ఎంత చేసేస్తానంటే జాంబీ రావడానికి గూడా భయపడాలి. సో, ఇది మన వీడియో గైస్. సో, ఇదే గైస్ మన వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వచ్చే వీడియోలో వేరే లెవెల్ ఉంటుంది. సో, బాయ్ గైస్. సీ యూ అగైన్.